ప్రజలు కష్టాలు పట్టని పాలకులు 5 ఏళ్లు ప్రజలను పట్టించుకొని వైనం. అభివృద్ధి నిల్, సమస్యలు ఫుల్. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విమర్శలు. 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు స్థానిక మంత్రి ఇంటికి పరిమితమయ్యారని, ప్రజలను పాలనను పట్టించుకున్న పాపాన పోలేదని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆరోపించారు. నియోజకవర్గం జిల్లా కేంద్రం మొదలు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఒక్క అభివృద్ధి పని జరగలేదని, సమస్యలు పేరుకుపోయాయని విమర్శించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులు మొద్దు నిద్రపోతున్నారని మండిపడ్డారు. బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమం సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం సప్తపురాలు, నందగిరిపేట, నారాయణపురం, సనపాలపానిపేట, తురకవానిపేట, మన్నయ్యపేట గ్రామాల్లో మాజీ కౌన్సిలర్ సనపల కొండయ్య ఆధ్వర్యంలో సాగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, నవరత్నాలు మీట నొక్కితే సంక్షేమం అంటూ ప్రచారాలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇతర రాష్ట్రాలు అభివృద్ధి చెందితే మన రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సైతం పక్కదారి పట్టించేశారని పేర్కొన్నారు. ఎన్డీఏ నేతృత్వంలో చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు మారనుందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీగా కింజారావు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సువారి ఈశ్వరరావు, పతిన వెంకటరమణ, అల్లు రామకృష్ణ, సనపల రాము, కూన శ్రీను, ప్రభాకర్, ముకళ్ళ బోడయ్య, కామేష్, జాడ అప్పారావు, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు బోరా గోవింద, వకలవలస మాజీ సర్పంచ్ పెడడ రామారావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇస్తాం. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది స్కూల్కి వెళ్తే 15,000 ఇస్తాం. అలాగే చంద్రన్న బీమా ఏదైతే ఉందో 5 లక్షలది 10 లక్షలు పెంచారు. అలాగే పెళ్లి కానుక 50,000 లక్షలు పెంచారు. ఇవన్నీ కార్యక్రమాలని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా ఇది చేయాలి. అయితే ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా చూసుకుంటే, ఈ ఊరు మధ్యలో నుండి ఇక్కడ శ్రీకాకుళంతో ఆంధ్ర పాలకొండ రోడ్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి ఉంది. అయితే ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ఇటు స్పీకర్ గారు కానీ, ఇటు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు కానీ ఇద్దరు తగులాడుకొని ఎవరు దీన్ని పెట్టకుండా లాస్ట్కి కనీసం పాట్ హోల్స్ కూడా దీన్ని ఫిల్అప్ చేయకుండా గోతులమయం అయిపోయి ఏ రోజు యాక్సిడెంట్లు అయ్యి 2 రోజుల కిందట వాకలవలస గ్రామం వాసి ఒక అతను చనిపోవడం జరిగింది. అలాగా రోజు చనిపోయారు. అలాగే ప్రతిసారి ఈ యాక్సిడెంట్స్ ఇక్కడ జరగడం జరుగుతుంది కనుక ఇది వీలున్న తొందరలో మనం దీనికి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అయ్యేలాగా మనం వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే చర్యలు చేపడతాం. అలాగే ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇంకా సీసీ రోడ్లు కానీ చాలా ఇక్కడ అభివృద్ధి చెందాల్సి ఉంది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. అలాగే మంచినీటి సమస్య ఉంది, అలాగే తాగునీటి సమస్య కూడా ఉంది. వీటన్నిటిపైన దృష్టి పెట్టి నేను వీలైనంత తొందరలో వీటి సమస్య పరిష్కారం చేస్తాను. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు ఎమ్మెల్యే శ్రీకాకుళం నియోజకవర్గానికి గొండు శంకర్ అనే నన్ను, అలాగే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ ఎన్డీఏ కూటమి తరఫున నిర్ణయించడం జరిగింది కనుక పార్లమెంట్ సభ్యులుగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజారిటీ ఓట్లు వేసి ఈ వైసీపీ నాయకులు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తారో వాటన్నింటినీ మనం తిప్పుకొట్టి